హియర్ అండి. ఎస్ ఎస్ సార్. సో మీ సోషల్ యాక్టివిటీస్ వల్ల చాలామంది బెనిఫిట్ పొందారు. అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్లో మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్, మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్కి కట్టలు పడుతుంది, లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకు వచ్చేసి అది ఇస్తాడు. సో అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు ఆడియన్స్. అందరూ ఒకటే రేంజ్లో ఉండరు కదా, రిచ్ పూర్ మిడిల్ క్లాస్ ఇలా చాలా మంది. సో ఒక మాస్ థియేటర్స్లో ఇలా ఒక దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవర్ ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తాము. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయ్యేదనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తుంది కదండి. వీఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వీ హ్యావ్ టు గివ్. ఓకే. అండ్ కమింగ్ టు వర్జిన్ బాయ్స్, ఎస్ సార్, మీ పర్సెప్షన్లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే, నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో గీతానంద్ గారు, ఒక్క క్వశ్చన్. గీతానంద్ గారు, ప్రీవియస్గా గేమ్ ఆన్ అనే ఒక ఫిలిం వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ఓటీటీలో బాగా చూసారు ఆడియన్స్, థియేటర్కి రాలా ఎక్కువ మంది ఆడియన్స్. సో చాలా టైం తీసుకున్నారు ఈ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ సినిమా గేమ్ ఆన్ కంటే ముందు స్టార్ట్ అయింది. సో ఎందుకని ఇంత లేట్ అయింది రిలీజ్కి? అండ్ వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు కదా, మీరేమో ఫిలింలో రొమాంటిక్ సీన్స్ చేశారు. సో అది ఎలా కన్సిడర్ చేయొచ్చు ఆడియన్స్? సో ఫస్ట్లీ అందరికంటే ఫస్ట్ బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరో మన అందరికి తెలిసిందే. సో ఇది యాక్చువల్గా అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, కొంచెం టైమింగ్ అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయినా కూడా మేజర్ పోర్షన్ రీసెంట్గానే ఫినిష్ చేసుకున్నాం మిగతా వర్క్ అంతా. సో గేమ్ ఆన్కి థియేటర్లో తక్కువ మంది వచ్చారు అంటే మనం మీరు చూస్తే ఓటీటీలో ఆ సినిమా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా అది. సో దాని తర్వాత ఫుట్ఫాల్స్ పడ్డాయి, చూసేవాళ్ళు చూశారు. ఇది ఏంటంటే అంటే జనాలు ఇంత రష్లో ఉన్నప్పుడు జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వచ్చి చూసే సినిమా. ఎందుకంటే ఆలోచించేసి ఏదో పజిల్ ఏదో సాల్వ్ చేయాలి అనేది కాకుండా ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త ప్రపంచం. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి రీసెంట్గా ఏదైతే సినిమాలు సింగిల్ ఇట్లాంటి మూవీస్ హిట్ అయ్యాయో చూసిన తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్తో ఉంటాం, ఒక 5-10 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎందుకు చేసా, అది బాగుంది, వీళ్ళ ట్రాక్ బాగుంది, అసలు దీని నుంచి ఏం నేర్చుకున్నాం, ఇట్లాంటివి చాలా ఉంటాయి మూవీలో చూసిన తర్వాత. సో కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్ అనమాట. రాజా గారు, ఇంతకుముందు మిమ్మల్ని బయట తీసుకున్నప్పుడు అడిగితే ఎక్కడ సార్? ఇక్కడ చెప్పండి. ఈ సినిమా ఒకవేళ నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తా అన్నారు. అప్పుడు ఈ ఐడియా రాలేదా సార్? ఓకే, ఇప్పుడు ఈ ఐడియాలో మల్టీప్లెక్స్లో జల్లుతారా లేకపోతే సింగిల్ స్క్రీన్లో జల్లుతారా? అన్ని థియేటర్లో మన సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ. అంటే మల్టీప్లెక్స్లకి ఏంటంటే మీరు నార్మల్గా ఇందాక అన్నారు కదా, హెల్ప్ చేద్దాము వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దామని. మల్టీప్లెక్స్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ కార్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి కంపల్సరీ అది మనం ర్యాండమ్ సెలక్షన్. ఇది ఈ ఆఫర్ అయితే ర్యాండమ్ సెలక్షన్, అది మనం ఏం చేయలేము. ఇది టికెట్ కొంటే ఐఫోన్స్ ఇచ్చేది, ఇది డబ్బులు విసిరేది. ఇప్పుడు మీరు చెప్పింది మంచి ఆలోచిస్తాం అది కూడా. బట్ మనం అట్లా డిస్క్రిమినేట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. అది ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి పడుతుంది. ఓకే, అంటే ఒకవేళ సింగిల్ స్క్రీన్ ఉండదు. సింగిల్ స్క్రీన్ లో రిచ్ పీపుల్ ఉంటారు, మల్టీప్లెక్స్ లో ఒకవేళ సింగిల్ స్క్రీన్ లో ఇసిరేటప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, ఏ కేటగిరీ దగ్గర ఇద్దాం అనుకున్నా అంటే సార్ ఇంకోటి బిగ్ బాస్ 9 వస్తుంది, దాంట్లో కామన్ పీపుల్ కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ ఇస్తా అంటే మీరు వెళ్తారా? నన్ను ఎవరు తీసుకుంటారండి బాబు? ఇప్పుడు ఎంత చేశారు కదా సార్, డైలాగ్స్ తీసుకుంటే వెళ్తా. ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ రెడీ. ఓకే సార్, ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, యూత్ సినిమాలు బాగానే అంత యూత్ చాలా ఎక్సైట్మెంట్గా తీశారు. యాక్చువల్గా యూత్ సినిమా అంటే బూత్ అనేది ఒక కాన్సెప్ట్ మనకు తెలిసింది. అందరూ రకరకాల కాలాన్ని బట్టి యూత్ సినిమాలు మారుతున్నాయి.
ఇప్పుడు కూడా ఈ వర్జిన్ బాయ్స్ అనేది తీసి ట్రైలర్ చూపించిన తర్వాత మీ ప్రమోషన్ అనేది డిఫరెంట్గా కనపడింది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇందాక వచ్చిన విధానాన్ని బట్టి, తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు పెట్టి విని ఏదో గిఫ్ట్లు ఇచ్చే కాన్సెప్ట్తో క్రిటిసైజ్ చేసే వాళ్ళని కూడా నోరు మూయించారు అనిపించింది ఒక రకంగా. ఎందుకంటే ఇదేదో పెద్ద సినిమా యూత్ని ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పారు? వర్జిన్ బాయ్స్ ఎన్ని కట్స్ ఇచ్చారు? సెన్సార్ వాళ్ళు మ్యూట్స్ ఇచ్చారండి, చిన్నవి అరౌండ్ 15 మ్యూట్స్ ఇచ్చారు అంతే, ఇంకేం ఇవ్వలేదు కట్స్. దే రియలీ లవ్ ద ఫిలిం. సో వాళ్ళు ఇలాంటి సినిమా బాగుండాలి, ఇట్లాంటి సినిమా అందరు చూడాలి, అర్థం చేసుకోవాలి, మీరు చెప్పే మెసేజెస్, మీరు చెప్పే విధానం అంతా అర్థం చేసుకోవాలనే దే రియలీ అప్రిషియేటెడ్. ఎక్కువ కట్స్ ఏం లేవండి. ఓకే, ఇప్పుడు గిఫ్ట్లో ఇది గిఫ్ట్గా అది వస్తువు కాబట్టి ఓకే, మన అందరం కష్టపడేది ఎంత చేసిందో డబ్బు కోసమే. కానీ డబ్బుని విసరడం అనేది క్లబ్బుల్లోనూ చాలా చాలా చూస్తూ ఉంటాం. దాన్ని విసరడం అనే కాన్సెప్ట్ మీకు అసలు ఎలా అనిపించింది? అసలు విసరాలి అని అంటే డబ్బు అనేది విసరటం ఎక్కడ లేదండి. ఇందా మీరు చెప్పారు కదా ఏదో అభిమానం, మీరు చూపించే అభిమానం మాకు గుండెకి టచ్ అయ్యి మా వంతు మేము ఏం చేయగలుగుతాం మీకంటే ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మేము డిసైడ్ అయ్యాం. అది ప్రేమతో ఇస్తున్నాం అంతే. ప్రేమతో సినిమాకి మీరు టికెట్ కొని ఒక ఫోటోనే మీరు పంపేది, మేము ఇచ్చే గిఫ్ట్లు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అది మీరు అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు మొన్న ఇచ్చిన మురళీకృష్ణ ఓకే, చనిపోయిన ఆర్మీ, అవునండి, మీరు ఇచ్చిన పకీజా అలాగే పూర్ పీపుల్, ఇప్పుడు యూత్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ టీంలోనే ఎవరో ఉండి ఉంటారు బహుశా. అవును, వాళ్ళ పేద ఎడ్యుకేషన్ పర్పస్ కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి మీరు ఇలా చేయడం అనేది బాగుంటుంది అనిపించింది. అది కూడా ఉంది. కానీ విసరడం అది ఇప్పుడు పోస్టర్లో విసిరినట్టు ఉంది కదా, అది నెగిటివ్గా మీనింగ్ వెళ్తుంది. విసిరినట్టు కాదు, పడుతున్నట్టు ఏదో పడుతుంటే విసిరినట్టు విసిరితేగానే పడేది లేదు. ఏదో అంటే నా చెప్పాను, ఈ జస్ట్ కాన్సెప్ట్ అట్రాక్టివ్ ఉండడం కోసం అలా పిక్చర్ అలా ఉందంతే, రెస్పెక్టెడ్ గానే ఉంటుంది. ఎనివో మీలో చాలా టాలెంట్ ఉందని అనిపించింది. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మేడం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అది ఇచ్చే పద్ధతి మీద ఉంటుంది సార్. మనము డబ్బులు మహాలక్ష్మి అనేది నారాయణ కాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ మనైతే తలపైన ఉంటుంది కదా సార్. సో ఏదైనా సరే మన ఇచ్చే పద్ధతి మీరు చూస్తారు. అండ్ ఇంకొక నరం పని చేయదు, ఫుల్ బాడీ కోసం పని చేస్తుంది కానీ విడివిడిగా పనిచేస్తుంది. సో మనం ఏదైతే హెల్ప్ చేస్తామో ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ పీపుల్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, అది వేరే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇది జస్ట్ మూవీకి సంబంధించింది. అండ్ వీ హోప్ టు సీ యూ అగైన్. అండ్ మీరు కూడా చూస్తారు, మేము ఇంకా చాలా చేస్తామండి. హాయ్ రాజా గారు. శ్రీహాన్ గారు హాయ్. సో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. మీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. లుక్ కూడా చాలా బాగుంది.